సార్ ఓకే. ఇప్పుడు జనరల్గా మీ థింకింగ్ ఆలోచిస్తానండి, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే థింక్ చేసేవాడిని. సో జనరల్గా ఇప్పుడు 500 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. 500 రూపాయలు పెట్టుబడి పెట్టాము. జనరల్గా ట్రేడర్ లాజిక్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నా నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈ 500 లాస్కి నేను ఫిక్స్ అయిపోతాను. ప్లస్ నా టార్గెట్ ఏంటంటే, నా టార్గెట్ బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటానండి. ఏంది 1:3 మినిమం. అంటే నేను 500 లాస్కి ఫిక్స్ అయ్యాను కాబట్టి నా ప్రాఫిట్ ఎంత ఉండాలంటే మినిమం 1500. సో వన్స్ ఇది అన్నా హిట్ అవ్వాలి, లేదా ఇదన్నా హిట్ అవ్వాలి. ఈ మధ్యలో నేను ఎగ్జిట్ కానండి. ఈ మధ్యలో ఎగ్జిట్ కాను. ఇది నేను మీకు నేర్పించిన లాజిక్ కూడా ఇదే అండి. ఫస్ట్ డే 1 క్లాస్లో నేర్పించింది అదే నేను మీకు. ఇక్కడ మీరేం చేస్తున్నారంటే 500 పెట్టుబడి పెట్టారు. ఈ 500 నుంచి 800కి వెళ్ళింది. అంటే 300 రూపాయలు ప్రాఫిట్ కనబడింది. మీరేమనుకుంటున్నారంటే ఈ 300ని కూడా ఎందుకు సున్నా చేసుకోవడం, అంటే ఈ 300 ఏంది 800. అంటే ఇక్కడ మీకు ప్రాఫిట్ 300 వచ్చింది, అసలు 500 ఉంది. మీరేమనుకుంటున్నారంటే ఇది సున్నా అయిపోతే ఈ 500 కూడా పోతుంది కదా అనే థింకింగ్ చేస్తున్నారండి. ఈ 500 కూడా లాస్ అయిపోతామేమో, అందువల్ల ఏంటంటే మీరు ఈ 300 ప్రాఫిట్ తీసుకొని బయట వచ్చేస్తున్నారండి. మళ్ళీ పుట్టాడర్ కోసం ఇది ఇది యాక్చువల్గా ఏంది, ఇది సున్నా అయిపోతే ఈ 500 కూడా పోతుందేమో అనే లాజిక్ని పెట్టుకొని మీరు 300 ప్రాఫిట్ వచ్చిందిలే చాలనుకొని బయట ఎగ్జిట్ అయిపోయి బయట వచ్చేస్తారు. బయట వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, 300 నన్నా సేవ్ చేసుకుంటున్నారా? లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది కాల్ ఆర్డర్లో తీసుకున్నారనుకోండి, ఇది 500 నుంచి సాయంత్రానికి వదులుంటే ఇది 5000 ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సాయంత్రానికి వదులుంటే మీకు ఇది 5000 ప్రాఫిట్ చూపించి ఉంటుంది. మీరేం చేస్తారు, ఈ 300 ప్రాఫిట్కి అప్పుడు ఆ టైంలో ఏంటంటే మీకు జంపింగ్ కూడా ఉంటుందండి. 800 నుంచి మళ్ళీ వెనక్కి 500కి వచ్చి ఉంటుంది, లేదా -200కి వచ్చి ఉంటుంది. అబ్బా 200 లాస్ అయిపోయామే, 200 లాస్ అయిపోయాను అబ్బా, అదేదో ఇది ఇక్కడ ఎత్తేసి ఉంటే 300 అన్న ప్రాఫిట్ ఉండేది అనే థింకింగ్ వస్తుందండి. సో మైనస్ చూసేటప్పటికి గెయిన్లో చూసేటప్పటికి నెక్స్ట్ టైం గెయిన్ చూసేటప్పటికి ముందు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. అబ్బా ఎగ్జిట్ అయిపోయి 300 సేవ్ చేసుకుంటానండి. సాయంత్రానికి ఇది 5000 ప్రాఫిట్ చూసేటప్పటికి మీ మైండ్ అంతా అప్సెట్. అబ్బా ఏంద్రా ఈ లైఫ్, వదులుంటే ఇంత డబ్బులు వచ్చిండేదే అని. ఇది ఒక సినారియో అండి. పొరపాటున మళ్ళీ ఏం చేస్తారు, ఇది ఎగ్జిట్ అయిపోతారు చూసారా, ఎగ్జిట్ అయిపోయి ఇమ్మీడియట్గా పుట్ ఆర్డర్ తీసుకో ఉంటారు. ఈయన పుట్ ఆర్డర్లో మళ్ళీ 500 పెట్టుంటారు. ఇక్కడ కాల్ట్ ఏమంటే ఇనిషియల్గా ప్రాఫిట్ చూపించి ఇది సున్నా అయిపోయి ఉంటుంది, ఇది సున్నా అయిపోయి ఉంటుంది, ఇదేమో 5000 ప్రాఫిట్కి వెళ్ళిపోయి ఉంటుంది. మీరేం చేస్తారు, ఇక్కడ 300 ప్రాఫిట్ పోయి ఇక్కడ 500 పోయి -200 ప్లస్ ఇంకో -100 ట్యాక్స్, సాయంత్రానికి -300 లాస్ చేసుకొని నాకు ట్రేడింగ్ సెట్ కాదు, నా జాతకం బాగలేదు, నాకు ఇది బాగలేదు అని చెప్పి ఈరోజు రేపు ఎట్లైనా మళ్ళీ చెయ్యాలి అంటారు. సార్ ఈ థింకింగ్ ఇది నోవిస్ ట్రేడర్స్ థింకింగ్ అండి ఇది. సో మిడిల్ క్లాస్ వాళ్ళ థింకింగ్ ఇది, నో వాయిస్ ట్రేడింగ్ అంటారు. అది ఏదన్నా కానివ్వండి. సో మెయిన్ ఏంటంటే ఇలాంటి ఆలోచనలో ఎంతమంది ఉన్నారండి? ఎవరు లేదా? నేనైతే లేను సార్, ర్యాంక్ చెప్తున్నా కదా. ఫస్ట్ నుంచి నా ఆలోచనలు ఇప్పుడు పెద్దగానే ఉండే, నా దగ్గర మనీ లేకున్నా కూడా నా ఆలోచనలు ఇప్పుడు పెద్దగా ఉండే సార్ నుంచి కాదు. ఓకే, ఇలాంటి ఆలోచన లేదంటే మటుకు మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారండి. ఇలాంటి ఏమండి నేను మానేశాను సార్ అది. ఓకే, ఇమ్మీడియట్ గా ఎవరైనా ఇలా థింక్ చేస్తుంటే మటుకు ఇమ్మీడియట్ గా మైండ్ సెట్ ని మార్చేయండి. మార్నింగ్ అందుకనే వీడియోస్ పెడుతున్నానండి. సో ఖచ్చితంగా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి మీకు.